అవుతుంది అధ్యక్ష నేను ఇంకొక మాట అంటున్నా ప్రభుత్వ పెట్టుబడితో సర్ కంప్లీట్ చేయండి చాలా కంక్లూడింగ్ సార్ అంత అసహనం ఎందుకు సార్ యు హావ్ టు కమ్ టు అవర్ రెస్క్యూ సార్ నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను సార్ నేను వేరే మాట్లాడుతున్నారు మీకు ఇచ్చిన సమయం కూడా అయిపోతుంది సార్ ఎట్లా సార్ మేము 39 మంది ఉన్నాం ఒక్కనే సభ్యుని మాట్లాడుతున్నాను అందుకే మీకు చాలా సమయం ఇచ్చినాం వాళ్ళ 5 మంత్రులు డిస్టర్బ్ చేశారు సార్ ఏం పద్ధతి సార్ ఆ డిస్టర్బెన్స్ సబ్జెక్ట్ కూడా ఏమైనా కానీ కంప్లీట్ చేయండి సార్ మీ ఇష్టం సార్ కూర్చోమంటే కూర్చుంటాను సార్ మానేయమంటే మానేస్తాం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం సార్ బయటికి కంక్లూడ్ చేయండి ఏం సార్ ఇది కంప్లీట్ చేయండి సార్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్ ఈజ్ నాట్ డెట్ సార్ అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏం క్రియేట్ చేశారు అసెట్స్ ఏం క్రియేట్ చేశారు అధ్యక్ష మీరు కూర్చున్న కొత్త సచివాలయం కట్టిందే కేసీఆర్ గారు మీరు పేరు మార్చిన ప్రగతి భవన్ కట్టిందే కేసీఆర్ గారు ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలో కొలువుదీరిన కలెక్టరేట్లు కేసీఆర్ గారు కట్టిందే కమాండ్ కంట్రోల్ సెంటర్లు కట్టింది కేబుల్ బ్రిడ్జ్లు కొత్త రోడ్లు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు హైదరాబాద్లో మీరు తిరుగుతున్నాయి ఇవన్నీ తరగని ఆస్తులు మీకోసం రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన ఆస్తులు యాదాద్రి ఆలయం నుంచి మొదలు పెడితే అంబేద్కర్ సచివాలయం దాకా మొత్తం కట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం అదేవిధంగా అధ్యక్ష 33 జిల్లాలుంటే అధ్యక్ష ఉత్తమన్న నవ్వుతున్నారు అధ్యక్ష వారు ఉన్నప్పుడు మంత్రిగా సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ లేదు అధ్యక్ష కానీ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం కాదా నల్లగొండలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం కాదా వికారాబాద్ జిల్లా చేసింది ఎవరు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు ప్రజలు వింటున్నారు అధ్యక్ష మేము మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకున్నాం ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం దానికోసం అప్పు చేశాం అది తప్పంటారా భవిష్యత్తు మీద పెట్టుబడి అంటారా కరువును శాశ్వతంగా తరిమికొట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టాం దానికోసం అప్పు చేశాం రాష్ట్ర ప్రజల కోసం చేసినాం అది అప్ప పెట్టుబడా ప్రజలు ఆలోచించాలా కొత్తగా మెడికల్ కాలేజీలు కొత్తగా హాస్పిటళ్ళు అదేవిధంగా జిల్లాలలో హైదరాబాద్లో టిమ్స్ ఇవన్నీ కట్టాం ఇవి అప్పు చేసి కడితే ప్రజలకు శాశ్వత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది తప్ప మంచిదా ప్రజలు ఆలోచించాలి 24 గంటల కరెంట్ ఇవ్వడానికి కరెంటు వెలుగుల కోసం వెలుగు జిలుగులో తెలంగాణ ఉండాలని చెప్పి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టాం దానికి అప్పు చేశాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాం చెప్ప ఇంకోటి చేయలేదు అధ్యక్ష ఇంకొక మాట ఎందుకంటే వారు అక్కడ ఉన్నారు కేంద్రంలో కూడా వాళ్ళకి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది వి విల్ ఆల్సో వర్క్ విత్ యూ మేము విల్ కమ్ టు యువర్ రెస్క్యూ మీతో కలిసి పనిచేస్తాం కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఈరోజు తన అప్పులు నియంత్రించుకోవడం చేతగాక వారికి అనుకూలంగా మాట్లాడుతున్నా సార్ అదన్న వినండి సార్ కంక్లూడ్ చేస్తున్నా సార్ వారికి అనుకూలంగానే మాట్లాడుతున్నా అరే కేంద్రం వాళ్ళ మీద కత్తి కడుతుంది వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తున్నా సార్ నేనేమంటున్నా సార్ వీల్ కమ్ టు దేర్ రెస్క్యూ సార్ బట్ అన్న మీకోసమే చెప్తున్నా మీకు ఇంకా తెలియదు ఆ విషయం అధ్యక్ష కొత్తగా వచ్చిన సభ్యులు కొంతమంది తొందరపాటులో ఉన్నారు అధ్యక్ష ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది అధ్యక్ష కానీ నేను 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను అధ్యక్ష హెల్త్ గురించి మాట్లాడారు ఎవరి హయాంలో అధ్యక్ష నేను బోను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసింది మీ హయాంలో కాదా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం అధ్యక్ష 10 ఏళ్లలో ఏమేం చేసినాం అధ్యక్ష తలసరి ఆరోగ్య బడ్జెట్ ఆనాడు 925 కోట్లుంటే మేము దాన్ని 3532 కోట్లు చేసినాం ఆసుపత్రి పడకలు ఆనాడు 17,000 ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 34,000 చేసినాం ఆక్సిజన్ పడకలు 1,400 ఉంటే మొత్తం 100% బెడ్స్కి 34,000 బెడ్స్కి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందజేసినాం మొత్తం ఆనాడు 2014 వరకు మెడికల్ కాలేజీలు ఉన్నాయే 5 అధ్యక్ష 5 గవర్నమెంట్ సెక్టర్లో ఈరోజు అధ్యక్ష మొత్తం 33 జిల్లాల్లో 33 మెడికల్ కళాశాలలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అందా కాదా ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి